నమస్కారం. మన మిడిల్ క్లాస్ మహిళా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు చూపించబోతున్నాను కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి అండి. అదేంటో ఇప్పుడు చూసారా. కావాల్సిన పదార్థాలు పెరుగు, తేనె. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పెరుగు ఒక 2 స్పూన్స్ తీసుకొని, ఒక 1 స్పూన్ హనీ తీసుకొని ఈ రెండు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పదార్థాన్ని రోజు రెగ్యులర్గా మనం మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ని శుభ్రపరచుకొని దీన్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే క్రమేణా నలుపు అనేది క్రమేణా పోతుందండి. చాలా యూజ్ అవుతుంది ఈ ప్యాక్ అనేది. చాలా సింపుల్ ప్రాసెస్. మనకి ఖాళీ టైంలో కూడా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. 20 మినిట్స్ ఉంచుకొని గోరువెచ్చని నీళ్ళతో ఫేస్ని శుభ్రపరచుకోవాలి. పెరుగు, తేనె అనేది అప్లై చేసుకొని శుభ్రపరచుకున్న తర్వాత నైట్ టైం వచ్చేసరికి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు క్యారెట్, ఆవు నెయ్యి. ఆవు నెయ్యి మంచి ప్యూరిటీ ఉన్న ఆవు నెయ్యి తీసుకోండి. తొందరగా మనకి ఫలితం అనేది కనిపిస్తుంది. ఒక కమలాన్ని తీసుకొని మిక్సీ జార్లో ఇలా తొనలుగా వేసేసుకొని దీన్ని జ్యూస్లా చేసుకోవాలి. ఇలా జ్యూస్లా వచ్చింది. దీన్ని మనం ఈ పిప్పు అనేది తీసేసి జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం పిప్పు వచ్చేసేయాలంటే ఇలా చక్కగా జ్యూస్ తీసుకోవాలి. పిప్పు పక్కన పెట్టేస్తున్నాను. క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా జ్యూస్లా చేసుకోవాలి. రసంలోకి ఈ కమల రసంలోకి ఈ క్యారెట్ పేస్ట్ని కూడా వేసేసుకొని ఇలానే జ్యూస్ తీసుకోవాలి. ఈ కమల రసంలోకి మొత్తం ఈ క్యారెట్ని కూడా మొత్తం ఈ రసం తీసుకొని పిప్పు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా క్యారెట్ కమల రసాన్ని తీసుకున్నానండి. ఈ విధంగా వచ్చింది. పిప్పు మొత్తం ఇలా తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చూసుకోవాలండి. కొంచెం కారం అట్లాంటివి లేకుండా శుభ్రంగా ఉండే గిన్నెని తీసుకోవాలి. ఎందుకంటే ఫేస్కి కదా మనం యూజ్ చేసేది. ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మనం తీసుకున్న ఆవు నెయ్యిని ఈ గిన్నెలో పోసేస్తున్నాను. ఇది బాగా హీట్ ఎక్కాలండి. ఆవు నెయ్యి బాగా వేడెక్కిందండి. అందులో ఈ జ్యూస్ కమల అండ్ క్యారెట్ జ్యూస్ని అందులో పోసేస్తున్నాను. ఇందులో ఉన్న కొంచెం పచ్చిదనాన్ని పోయే వరకు మనం కొద్దిగా వేడి చేసుకోవాలి. మరిగిందండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇది బాగా చల్లారాలి. ఇదిలో చక్కగా ఈ జ్యూస్ అనేది మరుగుతుందండి. ఇలా మరగాలన్నమాట. చల్లారింది. ఇప్పుడు మరొకసారి వడపోసుకోవాలి. దీన్ని మన రోజు నైట్ పూట ఫేస్ని శుభ్రపరచుకొని నైట్ పడుకునే ముందు దీన్ని ఫేస్కి అప్లై చేసుకొని పడుకుంటాం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదేదో 1 రోజు 2 రోజులు రాసుకోవడం కాదండి. ఈ చలికాలం కాబట్టి ఎలాగో స్కిన్ అనేది డ్రైనెస్ అనేది ఉంటుంది. నైట్ పూట మనం ఇది రాసుకొని పడుకోవడం వల్ల పొద్దునకి ఫేస్ మీద నలుపు అనేది బాగా పూర్తిగా పోయి చాలా అందంగా కనబడతారు.
కాబట్టి మీరు దీన్ని ట్రై చేసి మీరు కూడా చాలా అందంగా తయారవ్వండి. చూసారు కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ట్రై చేసి చక్కగా అందంగా తయారవ్వండి. ఇది రోజు రెగ్యులర్గా నైట్ పూట రాయడం వల్ల మంచి ఫలితం ఇస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.